ఏమండి, గేదెలు మేపే రైతులు ఎందుకు తగ్గిపోయారో చెప్తాను. ఈ వీడియో చూడండి. ఈ రోజు ఒక కస్టమర్ కాల్ చేసి రేపటి నుండి మిల్క్ తీసుకురండి, బాగుంటే తీసుకుంటాం. ఇది వరకు నేను ఇలాగే బయట పోయించుకునే వారిని, కానీ ఆ మిల్క్ పలసగా ఉండి దాని మీద ప్యాకెట్ మిల్కే బెటర్ అని ప్యాకెట్ మిల్క్ వాడుతున్నాము. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి కాల్ చేసామండి, మాకు మంచి పాలు పోయండి అన్నారు. ఏమండి, మళ్ళీ చెప్తున్నాను, ఎవరి దగ్గర తీసుకున్నా ఎప్పుడు ప్రతిరోజు పాలు చిక్కగా ఉండవండి. కొన్నిసార్లు గేదె పలసగా ఇస్తుంది, కొన్నిసార్లు చిక్కగా వస్తాయి. అలా అని పలసగా ఉన్నప్పుడు మేము వాటర్ కలిపేస్తున్నాం అని కూడా అనుకుంటారు. అనుకోవడం కాదండి, చాలా మంది నా మొహం మీదే అన్నారు, నీళ్లు కలిపేస్తున్నారా అని. ప్రతిరోజు మీకు బాగా చిక్కగా పాలు వస్తున్నాయి అంటే నేను చెప్పకూడదు, కానీ దాంట్లో ఏవో మిక్స్ అవుతున్నాయని గుర్తించండి. క్రీమ్ మొత్తం సెపరేట్ చేసి అమ్ముతున్న ప్యాకెట్ పాలు చిక్కగా ఉన్నాయంటారు. క్రీమ్ కోసం ఎక్కువ రేటు పెట్టి ఫుల్ క్రీమ్ ప్యాకెట్ మిల్కే వాడతారు, కానీ స్వచ్ఛంగా పితికిన పాలు పితికినట్టు పోస్తే 100 పేర్లు పెడుతున్నారు. అందుకేనండి ఇప్పుడు ఊర్లలో గేదెలు మేపే రైతులు గేదెలు అమ్మేసుకుని పట్టణాలకు వెళ్లిపోయి లేదా వేరే పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు లేకపోవడంతో వాళ్ళ ప్లేస్ లో ఈ కల్తీగాలు మొదలు పెట్టారు. దానికి కారణం రైతులు నమ్మకపోవడమేనండి. అండ్ అందరు రైతులు బాగానే ఉంటారని నేను అన్నాను. కొంతమంది వారి స్వలాభం కోసం చేస్తూ ఉంటారు. ఆ కల్తీ పాలను ఎలా గుర్తించాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అలా అని మాలాంటి అందరినీ అనుమానించడం కరెక్ట్ కాదండి. మా అమృత ఎప్పుడు స్వచ్ఛమైన పాలే పోస్తుంది. కావాలంటే ప్రతిరోజు లాక్టోమీటర్ తో పాలు చెక్ చేసుకుని తీసుకోండి. ఆ లాక్టోమీటర్ కూడా నేనే ఇస్తాను మీకు. అసలు ఈ లాక్టోమీటర్ ఎలా వర్క్ అవుతుందో ఎలా చూసుకోవాలో మీకు తెలిస్తే ఓకే, లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. అంతేగాని మీ ఇంటికి తెచ్చిస్తున్నాం కదా అని కల్తీ చేస్తున్నాం అనుకోవద్దండి. మా అమృత ఎప్పుడు ఇంప్యూరిటీ పనులు చేయదు.